ఢిల్లీ పేలుడు తర్వాత అంతకుముందు జమ్మూ కాశ్మీర్ మొత్తం నిఘా నీళ్లలో ఉంది. భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో పహారా కాస్తున్నారు. ఇలాంటి తరుణంలోనూ కొందరు ఉగ్రవాదులు స్వేచ్ఛగా రోడ్లపై తిరగడం భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేసింది. అనంతనాగ్లోని ఒక ఏరియాలో ఇద్దరు ఉగ్రవాదులు నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ సమీపంలోని సీసీ కెమెరాలకు చిక్కాయి. అవి భద్రతాధికారులు కంటపడడంతో హై అలర్ట్ ప్రకటించారు. ఇక ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు కశ్మీర్ రెవల్యూషనరీ ఆర్మీ కేఆర్ఏకు చెందిన మహమ్మద్ లతీఫ్ గా గుర్తించారు. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థే కేఆర్ఏ. కిందటి నెలలోనే లతీఫ్ కేఆర్ఏలో చేరినట్టు బలగాలు తెలుసుకున్నాయి. వెంటనే అనంతనాగ్లోని ప్రతి ఇంటిని జల్లెడపడుతున్నాయి బలగాలు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీసీ కెమెరాకు చిక్కిన రెండో ఉగ్రవాది ఎవరనేది ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఇద్దరికి స్థానికంగా ఎవరు సహకరిస్తున్నారు, అనంతనాగ్లో ఏం చేస్తున్నారు, ఎక్కడ ఆశ్రయం పొందారు, వారి మిషన్ ఏంటి, ఏ ప్రాంతాలు సందర్శించారు, ఇలా ప్రతి అంశాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు కూపీలాగుతున్నారు. ముఖ్యంగా అనంతనాగ్ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. పట్టణంలోని అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇసుక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి పరమేశ్వర్ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ జూమ్ కాల్లో మనకు యాడ్ అవుతారు. ఎస్ నమస్తే పరమేశ్వర్ గారు. నమస్కారం అండి సునీ గారు. ఎస్ చెప్పండి, అంటే ఇద్దరు ఉగ్రవాదులు అయితే ఒకరు దొరికినట్టుగా తెలుస్తుంది. అసలు ఉగ్రవాదులు రెచ్చిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? చాలా రేర్ గా ఇట్లా ఏదైనా రెవల్యూషనరీ ఫ్రంట్ లో కానీ లేకపోతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో కానీ జాయిన్ అయిన టెర్రరిస్ట్ ఓపెన్ గా మార్కెట్ లో తిరగడం అంటే చాలా రేర్ గా జరుగుతుందండి. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ సర్ప్రైజింగ్. ఎందుకు అంతలా తిరుగుతున్నాడు అనేది మేబీ అతను కానీ అతని అనుచరుడు కానీ పట్టుడిపోతే అప్పుడు మన చేతిలోకి వస్తే వాళ్ళని అడిగి మనం తెలుసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇది ఈ న్యూస్ చూసి నేను సర్ప్రైజ్ అయింది అదే ఫస్ట్, ఎందుకు అంత ఓపెన్ గా తిరుగుతున్నాడు అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఒకటి సర్టన్లీ అప్రమత్తం అవ్వాల్సింది, అంటే భద్రతా బలగాలు అప్రమత్తం అవ్వాల్సిన విషయం దీనిలో ఏంటి అంటే ఏ ప్లాన్ దీనిలో తిరుగుతున్నాడు అతను అనేది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సౌత్ కాశ్మీర్ మీరు ఏరియా టెరెన్ అది చూసారంటే చాలా క్లోజ్డ్ ఏరియాస్. మీకు కనిపిస్తున్న స్ట్రీట్ కూడా మీరు చూసారంటే క్లోజ్డ్ ఏరియాస్, చిన్న చిన్న స్ట్రీట్స్, చాలా క్లోజ్లీ ప్యాక్డ్ ఇళ్ళు ఉంటాయండి అక్కడ. సో ఏంటంటే ఒక మనిషి దానిలో దాక్కున్నాడనో ఒక మనిషి దానిలో తప్పించుకున్నాడనో కూడా వెతకడం పట్టుకోవడం చాలా చాలా కష్టతరమైన విషయం, స్పెషల్లీ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఎందుకంటే ఎక్కడైనా నించిన వాళ్ళు భద్రతా దళాల మీద ఫైర్ చేసి పారిపోవచ్చు, ఎటువైపు వెళ్ళిపోయారు అనేది కూడా తెలియడం చాలా కష్టం అవుతుంది అట్లాంటి ఏరియాలో. సో అట్లాంటి ఏరియాలో ఎందుకు తిరుగుతున్నాడు, ఏంటి వాళ్ళ ఏమైనా మళ్ళీ ఏమైనా ప్లాన్ ఉందా, ఏమైనా రెక్కీ చేస్తున్నారా, ఏమైనా స్కౌట్ చేస్తున్నారా మళ్ళీ యాక్టివిటీ గురించి అనే దాన్ని మాత్రం భద్రతా దళాలు కొంచెం తనిఖీ తీసి మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సౌత్ కాశ్మీర్ ఏరియాలో మనకి జనరల్ గా డామినెన్స్ వచ్చి చాలా రోజులు అవుతుంది. చాలా ఏళ్ళ నుంచి మనము డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్మ్ ఫోర్సెస్ బేసికలీ అక్కడ ఆపరేట్ చేసేది ఆర్మీ. అయితే ఆర్మ్ ఫోర్సెస్ అక్కడ ఆపరేట్ చేస్తూ డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేసిందని చేయడం అనేది చాలా క్లియర్ ఇష్యూ. ఇప్పుడు చాలా మంచి డామినెన్స్ ఉంది. అలాంటి టైంలో వీళ్ళు ఇంత ఓపెన్ గా ఎలా తిరుగుతున్నారు అంటే చేతిలో వెపన్స్ లేవు, అది వేరే విషయం. కానీ మనిషిని గుర్తుపట్టగలిగాను కదా. సో అంత ఓపెన్ గా వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు అండ్ వాళ్ళకి కొత్తగా లాజిస్టిక్ సపోర్ట్స్ ఏమైనా వచ్చాయో చూడాలి. కామన్ ఏంటంటే మన అందరికీ తెలిసింది అంటే భద్రతా దళాలకి లేకపోతే ఇంటెలిజెన్స్ తెలిసింది ఏంటంటే సపోర్ట్ పాకెట్స్ ఉంటాయి. ఓజీడబ్ల్యూస్ అని ఉంటారు, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అని, ఆన్ గ్రౌండ్ వర్కర్స్ అని. వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు, వాళ్ళు లాజిస్టిక్స్ కోఆర్డినేట్ చేస్తారు, షెల్టర్ కోఆర్డినేట్ చేస్తారు, ఇంటెలిజెన్స్ కోఆర్డినేట్ చేస్తారు, టాస్కింగ్ కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళకి ఇన్ టచ్ విత్ తన్జీమ్ మాస్టర్స్ అన్నమాట. కానీ వాళ్ళు కాక కొత్త సపోర్ట్ ఏమైనా వచ్చిందా, కొత్తగా మళ్ళీ వాళ్ళు ఏమైనా లాజిస్టిక్ బేసిస్ కానీ సపోర్ట్ బేసిస్ కానీ ఎస్టాబ్లిష్ చేశారా అనేది మాత్రం ఈ ఇన్సిడెంట్ తో మనం మళ్ళీ రీలుక్ చేయాలి. ఒక్కసారి ఇంకో కొంచెం గట్టిగా మనం చేస్తున్న డ్రిల్స్ ని, మనం చేస్తున్న యాక్టివిటీస్ కొంచెం టేపప్ చేసుకుని ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనేది మాత్రం ఒక రిక్వైర్మెంట్ గ్యారంటీగా గ్రౌండ్ మీద కనిపిస్తుందండి. సో అలాగే మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ భద్రతా బలగాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో పహారా కాస్తున్నారంటున్నారు. అంటే ఎంతవరకు ఉన్నారు, ఏంటి అసలు, అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు?
వింటర్ లో జనరల్ గా ఇట్లాంటి ఏరియాస్ లో ఒకటి మీకు అంటే గ్రిడ్ బేస్డ్ డిఫెన్సెస్ ఉంటాయి. మీరు జమ్మూ కాశ్మీర్ కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ మొత్తం చూసారంటే గ్రిడ్ బేస్డ్ డిఫెన్సెస్ ఉంటాయి. సో ఆ గ్రిడ్స్ లో ఏంటంటే ఇంటర్నల్ గ్రిడ్ ఇది ఒకటి లైన్ ఆఫ్ కంట్రోల్ గ్రిడ్, దాని తర్వాత ఇంటర్నల్ గ్రిడ్, ఆపరేషనల్ గ్రిడ్, దాని ఇంటర్నల్ గ్రిడ్ ఉంటుంది. ఈ ఇంటర్నల్ గ్రిడ్ లో అనేది వింటర్ టైమ్స్ లో ఏమవుతుంది, వాళ్ళు టెర్రరిస్ట్ కూడా యాక్టివిటీస్ తక్కువ చేస్తారు, ఇండక్షన్ ఎక్కువ చేస్తారు, యాక్టివిటీస్ తక్కువ చేస్తారు. అంటే అటాక్లు అవి ఎక్కువ చేయరు. వాళ్ళు కొంచెం సపోర్ట్ బేసెస్ లోకి వెళ్ళిపోయి, లాజిస్టిక్ బేసెస్ లోకి వెళ్ళిపోయి దాక్కోవడము, వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ ఇండివిజువల్ బేసెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం చేస్తారు తప్ప అటాక్స్ అనేవి లేకపోతే వాళ్ళ టెర్రర్ యాక్టివిటీస్ అనేవి అన్లెస్ దర్ ఇస్ అ డైరెక్షన్ ఫ్రమ్ దేర్ మాస్టర్స్ వాళ్ళు చేయరు ఎక్కువగా. సో ఆ టైంలో ఈ టైంలో దట్ మీన్స్ ఈ వింటర్ స్నో పడే టైంలో, టెరైన్ వెదర్ చాలా కష్టతరంగా ఉన్న టైంలో మన ఏజెన్సీస్ కూడా ఏం చేస్తాయి అంటే మన ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ స్టెప్అప్ చేస్తాయి, ఏరియా డామినేషన్ అలాంటివి స్టెప్అప్ చేస్తాయి. ఆ యాక్టివిటీస్ లోనే గ్యాప్స్ ఎక్కడైనా వచ్చాయి అనేది చూడాలి మనం. ఎందుకంటే ఇంత ఓపెన్ గా అతను అనంతనాగ్ ఏరియాలో తిరుగుతున్నాడు అంటే ఎక్కడో గ్యాప్ అయితే వచ్చింది. సో మేబీ దెర్ ఇస్ మేబీ దెర్ ఇస్ అ ఇంటెలిజెన్స్ గ్యాప్, మేబీ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మూడు అవ్వచ్చు, ఏవైనా కూడా ఒకసారి రీలుక్ చేసి స్ట్రాటజీస్ రీఫార్మ్ చేయాలి ఫర్ ద కమింగ్ 2-3 months. ఎందుకంటే ఒక చిన్న త్రుటి కూడా ఇక్కడ, ఒక చిన్న మిస్టేక్ కూడా ఇక్కడ కెన్ లీడ్ టు అ బిగ్ అటాక్ అండ్ వన్స్ అగైన్ మళ్ళీ మనకి లాస్ ఆఫ్ లైఫ్స్ కి లీడ్ చేయొచ్చు. సో ఏ విధంగా తయారుపడుతున్నారు అంటే అది ఉన్న ప్రోటోకాల్స్ నే బ్యాక్ టు బేసిక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బేసిక్స్ అనేది రీవిజిట్ చేస్తాను డిఫెన్స్ ఫోర్సెస్ ఇట్లాంటివి అయినప్పుడు. సో ఆ బేసిక్స్ అనేవి మళ్ళీ రీలుక్ చేసి కొంచెం ఇంటెన్సిఫై చేయాలి. నెక్స్ట్ 15 days 1 month లో ఇంకా బాగా ఇంటెన్సిఫై చేశారంటే డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ ఏరియాస్ లో ఏరియా డామినేషన్ ఎస్టాబ్లిష్ చేసామంటే ఒకవేళ టెర్రరిస్ట్ చేతికి వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళ యాక్టివిటీస్ తగ్గించేస్తారు. అండ్ దెన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫ్లో కూడా తగ్గుతుంది, వాళ్ళ లాజిస్టిక్ సపోర్ట్ కూడా సైలెంట్ అయిపోతుంది. సో వాళ్ళు డార్మెంట్ మోడ్ లోకి వెళ్తారు. అప్పుడు మనకి డామినెన్స్ వచ్చిన తర్వాత మనం ఆపరేషన్ చేసుకుని పట్టుకోవడం అలాంటివి చేస్తారు. సో మల్టిపుల్ స్టేజెస్ లో జరుగుతాయి ఈ ఆపరేషన్స్ ఇవన్నీ. సో అది మనము ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఐఎమ్ షూర్, నేను చెప్పక్కర్లేదు, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డ్రిల్, అక్కడ వెదర్ ఇట్ ఇస్ ఆర్మీ, వెదర్ ఇట్ ఇస్ బిఎస్ఎఫ్, వెదర్ ఇట్ ఇస్ సిఆర్పిఎఫ్, లోకల్ ఫోర్సెస్ కూడా, పోలీస్ యాక్టివిటీస్ కూడా ఇంటెన్సిఫై చేస్తుంటారని నా ఉద్దేశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పేలుడు తర్వాత అంతకు ముందు జమ్మూ కాశ్మీర్ మొత్తం నిఘా నీళ్ళలో ఉంది. భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో పహారా కాస్తున్నారు. ఇలాంటి తరుణంలోనూ కొందరు ఉగ్రవాదులు స్వేచ్ఛగా రోడ్లపై తిరగడం భద్రతా బలగాలు ఉలిక్కి పడేలా చేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడతాం. లైవ్లో మనకి పరమేశ్వర్ గారు ఇందాక మనం చూసుకుంటే కనుక అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇన్సిడెంట్స్ పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? అలా డైరెక్ట్ గా రిలేట్ చేయలేమండి. లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే వీళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ ఉనికి చూపించుకోవడానికి, వాళ్ళ రిక్రూట్మెంట్ కి కోసము, లేకపోతే వాళ్ళ లాజిస్టిక్ సపోర్ట్ చేకూర్చుకోవడానికి కూడా జరుగుతాయి. సో అంటే ఒక విషయం మనం మర్చిపోలేనిది, మనం నెగ్లెక్ట్ చేయలేనిది ఏంటంటే ఇంగ్లీష్ లో అంటారు వీఆర్ ఇన్ ఎ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ విజిల్ విత్ అన్ అన్నోన్ ఎనిమీ అంటాం. అంటే టెర్రరిజం అనేది ఎట్లా అంటే, టెర్రరిజం కి కన్వెన్షనల్ వార్ కి డిఫరెన్స్ ఏంటంటే, టెర్రరిస్ట్ అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదు. కన్వెన్షనల్ వార్ లో మనకి ఒక యుద్ధం చేస్తున్నప్పుడు, ఒక ఎనిమితో యుద్ధం చేస్తున్నప్పుడు ఎనిమి ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి రాగలుగుతాడు, ఎలాంటి ఫోర్స్ పెట్టి రాగలుగుతాడు, ఏంటి ఆబ్జెక్టివ్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. దట్ ఈస్ కన్వెన్షనల్ వార్. అన్లెస్ చిన్న సర్ప్రైజ్, అది వేరే విషయం. బట్ టెర్రరిస్ట్ అనేవాడు ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు వస్తాడు అనేది మనం చెప్పలేం. వాడు జనరల్ ఏరియా బట్టి మనం గెస్ చేయాలి, ఇంటెలిజెన్స్ బట్టి మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఇది ఒక అన్నోన్ వార్. ఈ అన్నోన్ వార్ లో వాడు ఏం చేస్తున్నాడు అనేది వాడికన్నా ముందర మనం ఆలోచించగలిగితే వాడిని పట్టుకోగలుగుతాం. వాడికన్నా మనము ముందర ఆలోచించలేకపోతే అలాంటి తరుణాల్లో ఈ పెహల్గామ్ అటాక్ లాంటివి అలాంటివి జరుగుతుంటాయి, అనంతనాగ్ అటాక్ లాంటివి జరుగుతుంటాయి. సో మళ్ళీ వీళ్ళు అటాక్ చేస్తున్నారా, మళ్ళీ వీళ్ళు ఏమైనా యాక్టివిటీస్ ముమ్మరపరుస్తున్నారా అంటే దానికి డైరెక్ట్ గా ఖచ్చితంగా జవాబు చెప్పడం చాలా కష్టం అండి, అన్లెస్ దెర్ ఇస్ అ స్పెసిఫిక్ ఇన్పుట్. బట్ ఏంటంటే ఈ కెమెరా క్యాప్చర్ తోటి జాగ్రత్త పడాలి అన్న ఒక అనౌన్స్మెంట్ మాత్రం చాలా క్లియర్ గా వచ్చింది. అండ్ దట్ షుడ్ బి టేకెన్ వెరీ సీరియస్లీ బై us. ఓకే.